పూరా లోకల్. ఇవాళ ఈ బనకచెర్ల లింకేజ్ లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో బొల్లపల్లి అనేటటువంటి ఏరియాలో 150 టీఎంసీలతోని ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ని కడతా ఉన్నారు. దీనివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది. మరి ఆ ఫారెస్ట్ మునిగిపోకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్ట్ ఆపడానికి మేము శతవిధాలుగా ప్రయత్నిస్తాం. ఇదివరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలవరం మీద కూడా మేము కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసినాం. సో అదే ప్రయత్నం ఇప్పుడు ఈ బొల్లపల్లి రిజర్వాయర్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తున్నా, మీరు నిజంగా నల్లమల్ల పులిబిడ్డ అయితే ఈ బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి. దానివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో వారు నేను ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి వచ్చిరు కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మీరు బీసీ బిల్లు గురించి అడగలేదు. మీరు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను బీసీ బిల్లు పెట్టినా అన్నారు, రాహుల్ గాంధీ గారు చెప్పినారు కాబట్టి కులగన్న వేసినా అన్నారు. కానీ మీరెప్పుడు మనస్ఫూర్తిగా మాత్రం బీసీలకు మద్దతు ఇవ్వడం లేదు. ఆ విషయం మీ వైఖరితో స్పష్టమవుతున్నది. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నారు, మళ్ళొకసారి హాఫ్ సెంచరీ దాటినట్టుంది, 51సారి కావచ్చు ఇది. మరి ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి. గిన్నిస్ రికార్డు వాళ్ళు వెతుకుతున్నారట రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని. ఢిల్లీకి పోయి వచ్చే ముఖ్యమంత్రులలో గిన్నిస్ రికార్డు కూడా వారికే వచ్చేటట్టుగా నాకు కనిపిస్తూ ఉన్నది. మరి మీ గిన్నిస్ రికార్డు వచ్చినందుకు సంతోషం, కానీ మా బీసీ బిడ్డల బిల్లును మాత్రం మీరు ఢిల్లీకి పోతా ఉన్నారు, ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్టు అయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి 100ల కొద్ది నామినేషన్లు వేపిస్తాం. ఎలక్షన్ కమిషన్కు ఎన్నికల ప్రక్రియను మేము అడ్డు తగిలే విధంగా 100ల కొద్ది నామినేషన్లు ప్రతి వార్డులో ప్రతి పంచాయతీలో కూడా వేపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీసీ బిల్లు సాధన కోసం మరి అలా తెలంగాణ వికసిత్ యాత్ర పేరుతో చెప్పి మీటింగ్లు పెడతదట. ఏం వికసిత్ యాత్రనో ఎందుకోసమో నాకు అర్థమైతలేదు. మరి తెలంగాణ సమాజంలో సగం ఉన్నటువంటి బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మీరు ఎన్ని యాత్రలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కాబట్టి దయచేసి బీజేపీ నాయకత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇవాళ బాల్ మీ కోర్టులో ఉన్నది, మీరు నిర్ణయం తీసుకుంటే 42% రిజర్వేషన్ అమలవుతుంది. ఒకవేళ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఆ రిక్వెస్ట్లు మీరు వినకపోతే 17వ తారీఖు జూలై 17వ తారీఖు మాత్రం తెలంగాణ మొత్తం కూడా రైల్వే నెట్వర్క్ స్తంభించే విధంగా రైల్ రోకో చేస్తాం. మేము రైళ్లలో ప్రయాణించే వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, జూలై 16, 17, 18 మీరు కనుక ప్రయాణాలు పెట్టుకుంటే వాటిని వాయిదా వేసుకోండి. 16వ తారీఖు నుంచి మీరు ఎక్కడి నుంచైనా వస్తే తెలంగాణలో ఇరుక్కుంటారు. మరి 18వ తారీఖు నాడు మీరు ఎక్కడన్నా చేరుకోవాలనుకుంటే కూడా మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి జూలై 16, 17, 18వ తారీఖు నాడు మాత్రం రైల్వే నెట్వర్క్ అంతా స్తంభిస్తుంది తెలంగాణలో. సో మీరు ఖచ్చితంగా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నాను. పీపుల్ హూ వాంట్ టు ట్రావెల్ త్రూ ఆర్ ఫ్రమ్ తెలంగాణ ఆన్ 16th, 17th, 18th of July through railway network, I request all of you to please kindly postpone your travel plans because Telangana OBC bill is pending at the union government level at Honorable Rashtrapati ji. We are demanding that the BC bill be cleared as soon as possible. To meet that demand, to put pressure on the union government, we are holding a rail roko in Telangana on 17th July. That will inconvenience your travels. So people traveling from and through Telangana in July 16th, 17th, 18th, I sincerely request all of you to postpone your travel plans. So మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారికి హాఫ్ సెంచరీ దాటి ఢిల్లీకి ప్రయాణిస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ బీసీ బిల్లు పట్టుకొని ఢిల్లీ నుంచి రావాలి. బనకచెర్ల మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించుకొని బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపే మీరు ఢిల్లీ నుంచి తెలంగాణకు రావాలని డిమాండ్ చేస్తూ మరి హాజరైన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. జై తెలంగాణ.